తుని మున్సిపల్ యాక్టింగ్ చైర్పర్సన్గా కుచ్చర్లపాటి రూపాదేవి పదవి బాధ్యతలు చేపట్టారు. సోమవారం నిర్వహించిన సాధారణ సమావేశంలో ఏలూరి సుధారాణి రాజీనామాను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. అనంతరం రూపాదేవి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి ఏలూరి సుధాబాలు ఫిబ్రవరి నెలలో రాజీనామా చేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరిన 16 మంది కౌన్సిల్ సభ్యులు సాధారణ సమావేశంలో పాల్గొన్నారు. కుచ్చర్లపాటి రూపాదేవిని యాక్టింగ్ చైర్పర్సన్గా కమిషనర్ వెంకట్రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుధారాణి రాజీనామాపై తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం రూపాదేవి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రూపాదేవి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దుశ్శాలువలతో సత్కరించారు. యనమల రాజేష్, సొర్ల లోవరాజు, ఇనగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, కుచ్చర్లపాటి భీమరాజు, దంతులూరి శ్రీనివాసరాజు బాబు, చింతకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు, తుని పట్టణ ప్రజలకు నా నమస్కారాలండి. నేను 2 days బ్యాక్ మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందండి, కూటమి పార్టీలో. అండ్ ఈరోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. తుని పట్టణ అభివృద్ధి కొరకే ఈ పార్టీలో చేరడం జరిగిందండి. మేడం దివ్య గారి గైడెన్స్ తో అభివృద్ధికై కృషి చేస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చేసి ఉన్నారు. పిదప ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం 1965 సెక్షన్ 55 అనుసరించి సదరు రాజీనామా ఆమోదించే విషయంలో గౌరవ కౌన్సిల్ వారి తదుపరి సమావేశంలో ప్రవేశపెట్టవలను. కావున పై రాజీనామా మీద గౌరవ కౌన్సిల్ వారి అంగీకారం కోరడమైనది. అందరికీ ఒకేకండి ఎడిషనల్ ఎజెండా వస్తుందండి ఆఫ్టర్నూన్కి. సో దాని మీటింగ్కి రేపు ఏర్పాటు చేసుకుందామండి. ఎమర్జెన్సీ మీటింగ్ లాగా రేపు పెట్టుకుందామండి. రేపు 11 o'clockకి. ఓకే అండి, వాయిదా వేసుకుందాం రేపటి. ఓకే, థ్యాంక్ యూ.